హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మా ఇంట్లో ఆకుకూర పులుసు రాగి సంకటి అండి. ఆకుకూర పులుసు అంటే తోటకూరతోటి పులుసు, వంకాయలు బెండకాయలు పులుసు చేసుకున్నట్టు నేను తోటకూరతో కూడా పులుసు చేస్తానండి. చాలా బాగుంటుంది. సంకట్లోకైనా అన్నంలోకైనా. నేను ఎలా చేస్తానో చూపిస్తాను, చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగోండి, ఆకుకూర ఫ్రెష్గా తీసుకొని ఒక కట్ట అండి. ఇది సన్నగా పెద్దది తోటకూర కట్ట, సన్నగా కడిగి తరిగి పెట్టుకున్నాను. 2 టమాటాలు తరుక్కున్నాను. మామిడికాయ అండి, సగం మామిడికాయ, ఒక ఎర్రగడ్డ, ఒక 4 పచ్చిమిరపకాయలు. ఇప్పుడు ఇవన్నీ కలిపి మిక్సీలో వేసేస్తానండి. ఆవాలు, జీలకర్ర కాస్త నూనెలో వేసేస్తానండి. తర్వాత కొద్దిగా ఇంగువ, ఇది బాగా వేగనివ్వాలి. వేగిపోయిందండి. దీనిలో టమాటాలు, ఎర్రగడ్డలు, మామిడికాయ అవన్నీ కలిపి జ్యూస్ తీసుకున్నాం కదండి, అది దీనిలో పోసేయాలండి. ఇప్పుడు దీనిలో కడిగి పెట్టుకున్న ఆకుకూర వేసేసుకోవాలండి. తర్వాత చూడండి, తగినంత ఉప్పు, పసుపు. ఈ పొడి ఏంటంటున్నారా, ఇది పులుసు పొడి అండి. పులుసుకి, సాంబార్కి కలిపి ఒకటే పొడి మేము తయారు చేసి పెట్టుకుంటున్నాము. ఈ పొడి ఎలా చేయాలనేది నేను మన ఛానల్లో పెట్టున్నాను. ఎవరికన్నా కావాలంటే ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఇప్పుడు ఈ 3 పళ్ళు కలిపేస్తున్నామండి. సాంబార్ పొడిలో కూడా కారం ఉంటుంది. పచ్చిమిరపకాయలు ఎలాగో యాడ్ చేస్తున్నాం కాబట్టి నేను దీనిలో ఎండు కారం అనేది స్కిప్ చేస్తానండి. ఎండు కారం వెయ్యను. ఇంతేనండి. ఇలా శుభ్రంగా కలబెట్టుకొని కాసిని నీళ్లు పోసేసి, మిక్సీ కడిగిన నీళ్లు చాలండి. ఇదిగోండి, కాసిని నీళ్లు పోసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసేయండి. శుభ్రంగా ఉడికిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత మనకి ఏదన్నా ఒకరో కారం కావాలా, ఒకరో ఉప్పు కావాలనుకుంటే వేసుకోవాలి. మిగతా ఏవి వేయాల్సిన అవసరం లేదు. నేను చింతపండుకు బదులు ఇక్కడ మామిడికాయ వాడాను, ఎండు కారానికి బదులు పులుసు పొడి వాడానండి. చాలా రుచిగా ఉంటుంది. ఉడికాక చూద్దాం. కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర దానిలో వేసేసుకుంటే ఆ వాసన, మంచి సువాసన దానికి చేరుతుందండి. చాలా బాగుంటుంది కూర. నేను తిరగమాతలు వేయనండి. ఎప్పుడు కూర ఉడికేటప్పుడు కరివేపాకు, కొత్తిమీర ఇలా వేస్తాను. ఇంకా రాగి సంకటికి ఇదిగోండి, 1 గ్లాసు రాగి పిండి తీసుకున్నాను. దీనికి నేను 1.5 గ్లాసు నీళ్లు కలిపేస్తానండి. ఇంకా బియ్యం ఏమేసి ఉడకపెట్టాను. రాగి సంకటి అంటే రాగి సంకటి లాగే తినాలండి. దాంట్లో బియ్యం అవి వేసుకోకూడదు. నేను వేయను. దీన్ని ఇలా పోసేసి కొద్దిగా చిక్కపడిందాక మనం ఉండకట్టకుండా కలబెట్టుకోవడమేనండి. కొద్దిగా గట్టి పడాలి. ఇదిగోండి, రాగి సంకటి రెడీ అయిపోయింది. ఇదిగోండి రాగి సంకటి, ఆకుకూర పులుసు, కొద్దిగా పెరగండి.